హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఒక మలయాళం మూవీ. ఆ మూవీ పేరు ఏంటంటే ఫిలిప్స్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేక నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక మూవీ యొక్క రన్ టైం చాలా తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఇది ఒక మిడిల్ ఏజ్ ఫాదర్. సో తన వాళ్ళ వైఫ్ అనేది చనిపోతుంది. సో తన ముగ్గురు పిల్లలతో బెంగళూరులో అయితే ఉంటాడు. సో అందులో ఒక పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఉంటాడు. అండ్ మిగతా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్తుంటారు. సో ఇలా హ్యాపీగా ఉండే వాళ్ళ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఆ ట్రాజడీ ఏంటి, ఆ ట్రాజడీ తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకో, లైక్ మెయిన్ పాజిటివ్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక 1 hour 45 minutes ఉంటుంది. అది కూడా 5 minutes రోలింగ్ టైటిల్స్, జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది అంతే. దాంతో రన్ టైం తక్కువ కాబట్టి మనకి అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ లైక్ అన్వాంటెడ్ లెంత్ అయితే వెళ్ళిపోయింది. దాంతో రన్ టైం అనేది తక్కువైంది. మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో ఆ ట్రాజడీ ఉంటుంది కదా, సో ఆ ట్రాజడీ చుట్టూ ఆ తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి వీళ్ళు చూపించిన ఆ ఇన్సిడెంట్స్ మొత్తం బాగానే ఉన్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ కూడా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో తెలియదు. ఇందులో మైనస్ పాయింట్స్ కూడా పెద్దగా ఏం చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మూవీ రన్ టైం తక్కువ కాబట్టి ఇందులో మైనస్ పాయింట్స్ కూడా పెద్దగా ఏం లేదు. సో ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అంటే లైక్ కొంచెం మూవీ ఇన్సిడెంట్ తర్వాత మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. సో అది కూడా పెద్ద మైనస్ పాయింట్ అయితే కాదు, బట్ మూవీ యొక్క రన్ టైం తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేయవచ్చు. నేను కింద చెప్పినట్టు మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, అది కూడా అమెజాన్ ప్రైమ్లో, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.